ప్రపంచ దేశాలపై దండయాత్ర చేసి విధ్వంసం సృష్టించింది. దేశంలోనూ చొరబడి కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో తీవ్ర నష్టం మిగిల్చింది. ఇప్పుడు ఆంధ్ర మీదుగా రాష్ట్రంలోనూ ప్రవేశించిన తెల్లదోమ ఇక్కడ తీవ్ర నష్టం మిగులుస్తోంది. ఈ క్రమంలో రైతుల ఫిర్యాదుతో అప్రమత్తమైన ఉద్యాన శాఖ పరిష్కారాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. ప్రధానంగా వేప నూనె మిశ్రమం, పరాన్న జీవులతోనే సమస్యలు పరిష్కారమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెల్లదోమ విధ్వంసంపై జై కిసాన్ కథనం. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో పామాయిల్, మామిడి కొబ్బరి తోటలకు సర్పిలాకార తెల్లదోమ ఆశించి తీవ్ర నష్టం చేకూరుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని కడియం, ఇతర నర్సరీల నుంచి రైతులు తెస్తున్న మొక్కల ద్వారా రాష్ట్రానికి చేరిన ఈ తెల్లదోమ విధ్వంసం సృష్టిస్తోంది. ఆకు కింది భాగంలో గుడ్లు పెడుతూ వాటి నుంచి బయటకు వస్తున్న లార్వాలు పత్రహరితాన్ని హరిస్తున్నాయి. ఫలితంగా కిరణజన్య సంయోగక్రియ నిలిచిపోయి మొక్కలు చనిపోతున్నాయి. ఎన్ని రకాల మందులు పిచికారీ చేసినా ఫలితం ఉండడం లేదని రైతులు చెబుతున్నారు. మేము 3 సంవత్సరాల క్రితం కొబ్బరి తోట వేయటం జరిగింది. రీసెంట్ గా ఈ తెల్లదోమ ఆశించింది. మొదటగా మేము 10,000 ppm వేప ఆయిల్ కొట్టడం జరిగింది ఉద్యానవన అధికారుల సూచన మేరకు. ఇప్పుడు మళ్ళా రెండో దఫా కింద ఈ శిలీంద్ర ద్రావణాన్ని అధికారులు తీసుకొచ్చి ఇచ్చారు. దాన్ని తయారు చేసి ఉంచాము. దాన్ని కూడా పిచికారీ చేయాలని చెప్పారు. మేము 2008 నుంచి పామాయిల్ తోటలు వేసుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు 30-40 ఎకరాలు వేసాను నేను. అయితే ఈ సంవత్సరం మాకు నల్లగా మసి తెగులాగా వచ్చింది ముందు. దాని తర్వాత తెల్లదోమని ఆకులు ఎండిపోతున్నాయి, గెల్లలు ఎండిపోతున్నాయి. తోట బాగా నష్టం జరుగుతుందని పామాయిల్ రీసెర్చ్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చారు. చూసి మాకు వేప నూనెను సరుపు కలిపి కొట్టమన్నారు. వేప నూనె సరుపు స్ప్రే చేసి 1 వారం రోజులు అయిందండి. మాకేం రికవరీ అంత రికవరీ కనపట్ల ఏమీ అట్లే ఉన్నది, అర్థం కాకుండా ఉన్నది తెగులు. దీనివల్ల మరి మళ్ళీ నెక్స్ట్ ఏదో స్ప్రే చేయమంటున్నారు, మందులు ఇస్తున్నారు, ఆయిల్ పెట్రోల్ ఇస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 15,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఆయిల్ పామ్, 45,000 హెక్టార్లలో మామిడి, 400 హెక్టార్లలో కొబ్బరి తోటలు విస్తరించి ఉన్నాయి. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం, దమ్మపేట, సత్తుపల్లి మండలాల్లో 100 ఎకరాల తోటలు దీని బారిన పడినట్లు అధికారులు చెబుతున్నారు. దీని నివారణకు వేప నూనె, సర్ఫ్ కలిపి పిచికారీ చేస్తే కొంతవరకు ఫలితం ఉండొచ్చంటున్నారు. తెల్లదోమను నివారించడానికి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఒక్క రసాయనాల మీద ఆధారపడదు. ముఖ్యంగా తెల్లదోమ ఆశించినటువంటి తోటల్లో ఎలాంటి రసాయన పదార్థాలు కానివ్వండి, కెమికల్స్ కానీ స్ప్రే చేయొద్దు. ముందుగా రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైతే ఈ తెగులు, ఈ చీడ ఎక్కడైతే వచ్చిందో అలాంటి ప్రాంతాల నుంచి మొక్కలు తీసుకొచ్చుకోవడం ఫస్ట్ బంద్ చేయాలి. అట్లా బంద్ చేసినట్లయితే మొక్కల్లో తెల్లదోమ ఉందో వ్యాప్తి చెందడం అనేది తగ్గుముఖం పట్టింది. తర్వాత ఇప్పటికే ఆశించినటువంటి కొబ్బరి తోట కానివ్వండి, మామిడి తోటల్లో ఈ వేప నూనె 10,000 ppm కాన్సన్ట్రేషన్ తో వేప నూనె 1 ml మరియు ఒక 10 grams సర్ఫ్ పౌడర్ కలిపి ఆ చెట్లు అన్ని ఆకులు తడిసేలాగా మనం స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ చెట్లు పెద్దగా ఉన్నట్లయితే ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ లాంటి వాటిని ఉపయోగించుకొని చెట్లు కింద నుంచి పై వరకు మొత్తం తడిచేలా స్ప్రే చేసుకోవాలి. తర్వాత మనము ఈ పరాన్న జీవులు ఏదైతే మనం బయో కంట్రోల్ జీవ క్రిములు ఏదైతే ఉన్నాయో, బయో కంట్రోల్ ఏజెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి కూడా మనము ఈ తెల్లదోమని నివారించవచ్చు. కొబ్బరి, ఆయిల్ పామ్, మామిడి సహా పలు పంటలను ఆశించడం ద్వారా ఈ తెల్లదోమ తీవ్ర నష్టం కలిగిస్తోందని రైతులు వాపోతున్నారు. అధికారులు చెప్పినట్లుగా వేప నూనె, సర్ఫ్ కలిపి పిచికారీ చేసినా పెద్దగా ఫలితం లేదని రైతులు చెబుతున్నారు. అయితే పరాన్న జీవులతో దీన్ని అదుపు చేయవచ్చంటున్నారని ఓసారి పిచికారీ చేసి చూడాల్సి ఉందంటున్నారు. తెగుళ్ళు వచ్చినాయి, వాటికి బూజు తెగుళ్ళు కనపట్లేదు, బ్లాక్ అయిపోతున్నాయి, చెట్లు చచ్చిపోతున్నాయి. దీనివల్ల ఏం చేయాలో మాకు అర్థం కాక మేము కంగ పడుతున్నాం సార్. ఎన్నిసార్లు చెప్పినా ఎక్కడ కూడా దాని గురించి అసలు ఆలోచన లేదని. మొన్న ఏదో యాప్ నూనె అది కొట్టినాం, అది కూడా ఏమీ లేదు దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాం సార్. అసలు దిగుబడి రావట్లేదు. ఇప్పుడు గెలలో కూడా పెద్దగా కనపడలేదు. కొత్త వచ్చే పచ్చ పురుగు ఉంది, అది ఉంది, ఇవన్నీ అసలు ఏమీ మాట్లాడలేదు. నాకు 5 ఎకరాల పామాయిల్ తోట ఉంది. ఈ మధ్యగానే దానికి తెల్లదోమ పడదని తెలిసింది. శాస్త్రవేత్తలు, హెచ్ఓలు, రాశారు, వాళ్ళందరూ వచ్చి పలానా మందు పట్టుకుని కొట్టాము. ఇంతవరకు మాకు రికవరీ అయితే ఏం కనపడలేదు. ఇంకా మళ్ళా సార్ వచ్చి హెచ్ఓ వచ్చి ఇంక మందు పట్టుకుని చెప్తున్నారు. ఇది జీవరసాయన మందుట. ఈ బెల్లము, గంజిపిండి కలుపుకొని మేము సొంతంగా తయారు చేసుకోవచ్చట. దీన్ని తయారు చేసుకుని స్ప్రే చేసుకోవచ్చని మాకు అధికారులు చెప్పారు. తెల్లదోమ రసాయన మందులకు లొంగదని, దీన్ని పర్యావరణహిత పరాన్నజీవులతోనే పరిష్కరించాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముందుగా పరాన్నజీవులతో కూడిన ద్రావణాన్ని తయారు చేసుకుని వినియోగించడం ద్వారా రైతులు ఈ దోమదాడి నుంచి పంటలను కాపాడుకోవచ్చన్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఇదే పద్ధతి అనుసరించడం ద్వారా మంచి ఫలితాలు సాధించారన్నారు. IIOPR తెలుగు నుంచి ఒక జీవ శిలీంద్రం అనేది తీసుకొచ్చామండి. దాన్ని ఇసోరియా అంటారు. ఈ ఇసోరియా అనేది మన నర్సరీలోనే దీన్ని తయారు చేశాము. దీనికి తయారీకి కావాల్సినటువంటి ముఖ్యమైన పదార్థాలు ఏంటంటే జీవ శిలీంద్రము ఒకటి అవసరం ఉంటుందండి. దాని తర్వాత ఒక
2 కిలోల బెల్లం కావాలండి, కిలో గంజి పొడి కావాలండి. అన్ని కూడా మనం 200 లీటర్ల వాటర్లో కలుపుతామండి. అది ఎలా కలుపుతాము అని అంటేనండి, ముందుగా డ్రమ్ముని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత దాంట్లో స్వచ్ఛమైనటువంటి ఒక 200 లీటర్ల నీటిని మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మన ఆయిల్ పంప్ ఆఫీస్ నుంచి ఉద్యానవన శాఖ ఆయిల్ పంప్ తరపు నుంచి తీసుకొచ్చినట్టు ఏంటి ఇసోరియా అనేది జీవ శిలీంధ్రాన్ని 1 లీటర్ ద్రావణాన్ని దాంట్లో పోయాలి. పోసిన తర్వాత 2 కిలోల బెల్లాన్ని 1 కిలో గంజి పౌడర్ని దాంట్లో వేసేసిన తర్వాత బాగా కలియదిప్పాలండి. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం 7-8 సార్లు బాగా కలియదిప్పాలండి. ఆ కలియ తిప్పటం కూడా ఎలా ఉండాలంటే మన ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతి వైపు తిరుగుతూ ఉండాలండి. అలా తిరిగితే ఏమవుతుందంటే ఈ కలియ తిప్పడం వల్ల మనం ఇచ్చినటువంటి ఇసోరియా జీవ శిలీంధ్రం అనేది బాగా వృద్ధి చెంది ఇది ఇంకా ఫోర్స్ అనేది పెరుగుతుంది అన్నమాట. వివిధ పంటలను ఆశించి పత్రహరితాన్ని తినేస్తూ దిగుబడిని హరిస్తున్న తెల్లదోమ నుంచి తమ పంటలను కాపాడాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు.